Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. ఐపీఎల్ 2024 యాక్షన్ కంప్లీట్ అయింది. అండ్ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే చాలా మంచి ప్లేయర్లను కొనింది. కానీ ఒకటే విదేశీ కేటగిరీ ప్లేయర్స్ని ఎక్కువగా కొనింది. అండ్ ఈ అప్డేట్స్ చూసే ముందు ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరుంటే బాగుంటుంది అనే ఒక్క టాపిక్ మీద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాకు తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ కొన్న ప్లేయర్స్లో ట్రావిస్ హెడ్ అండ్ ఈసారి ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా వనిందు హసరంగా ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఆడాల్సిన ప్లేయర్స్. సో కేవలం 4 విదేశీ ప్లేయర్స్ మాత్రమే అవసరం. కాకపోతే ఇప్పుడు మనకు వనిందు హసరంగా చాలా మెయిన్, ఎందుకంటే స్పిన్ మనకి ఇండియా పిచ్చెస్లో చాలా చాలా కీ రోల్ పోషిస్తాయి. రషీద్ ఖాన్ వెళ్ళినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ అందుకే గెలవట్లేదు. సో ఈసారి ఖచ్చితంగా వనిందు హసరంగా కొంతైనా అది మాత్రం న్యాయం చేస్తాడు, ఎందుకంటే మంచి ప్లేయర్, మిస్టరీ స్పిన్నర్. సో ఇతను ఆడించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ బెంచ్ మీద కూర్చోబెడితే మాత్రం అది చాలా తప్పు నిర్ణయం అవుతుంది. సో ప్యాట్ కమిన్స్కి 20 కోట్లు పెట్టారు. అండ్ ట్రావిస్ హెడ్ ఒక మంచి ఓపెనర్. ఈ ముగ్గురు మస్ట్. అండ్ ఇంకొక ప్లేయర్ హెన్రిచ్ క్లాస్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వికెట్ కీపర్ అండ్ ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్. సో ఇక్కడికి అయిపోతుంది. మాజీ కెప్టెన్ అయిన ఏడెన్ మార్కరమ్ ప్లేస్ అయితే ఇప్పుడు చాలా డౌట్లో పడింది, ఎందుకంటే బ్యాట్స్మెన్ ఉన్నారు ఎస్ఆర్హెచ్లో, బౌలింగే లేదు. సో బౌలింగ్ను ఉతికారేస్తున్నారు ప్రత్యర్థి టీమ్స్. కాబట్టి బౌలింగ్లో వనిందు హసరంగా మస్ట్ అండ్ షుడ్గా మారిపోయాడు. బ్యాటింగ్ మాత్రం మనకు ప్యాట్ కమిన్స్ రావడంతో వనిందు హసరంగా కూడా చేస్తాడు. మనకు బ్యాటింగ్ లైనప్ అయితే చాలా దూరం వరకు ఉంది. సో మొత్తానికి ఇది మీరు చూసుకున్నట్లయితే వనిందు హసరంగా ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. అండ్ మీకు ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు, కానీ అది ఒక స్వదేశీ ప్లేయర్కు మాత్రమే అది ఉపయోగపడుతుంది. విదేశీ ప్లేయర్లో తీసుకోవాలంటే ముగ్గురుతో ఆడాలి. ముగ్గురుతో ఆడి ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకోవచ్చు. ఎలాగూ 4 ప్లేయర్స్ నుంచి విదేశీ ప్లేయర్స్ని తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు విదేశీ ప్లేయర్స్ అండ్ కొత్త కెప్టెన్ కూడా ప్యాట్ కమిన్స్ను వీళ్ళు డిక్లేర్ చేస్తారేమో ఏ క్షణమైనా అని అయితే అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఒక స్పెషలిస్ట్ కోచ్ డానియల్ వెటోరీ ఉండడం, అతన్ని ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అనుకుంటున్నాను.